పదండి స్వామీజీ లోపలికి వెళ్దాం. ఇదేంటి స్వామీజీ లోపలికన్నా కథగా ఉంది. దీనికి ఆ నాగసాధువులు అష్టదిగ్బంధనం వేశారు. మనం ఈ అష్టదిగ్బంధనాన్ని తొలగించాలంటే మళ్ళీ ఆ నాగసాధువులనే కలవాలి ప్రవీణ్. పద ప్రవీణ్, మనం నాగసాధువుల దగ్గరికి వెళ్దాం. పదండి స్వామీజీ మనం నాగసాధువుల దగ్గరికి వెళ్దాం. రే నువ్వు కూడా నాతో పాటు వస్తావా? సరే సార్, నేను కూడా మీతో పాటే వస్తాను. ఈ కార్ ఏంట్రా బాబు ఇంకా రాట్లా? సార్ పదండి సార్, కార్ వచ్చేసింది. ఏ కోతి, మనం నాగసాధువుల దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ కానీ నువ్వు కానీ అతిగా వాగావే అనుకో, ఒక ఎపిస్కి ఏమంటారా నీకు? ఒరే హ్యాపిల్స్కే వద్దులేరా, మామిడి పండు ఇచ్చే తీగ ఉంటుంది, బాగుంటుంది, తింటాను. నిన్ను మార్చడం ఎవరి తరం కాదే బాబు. స్వామీజీ చెప్పండి స్వామీజీ. సరే స్వామీజీ, పదండి స్వామీజీ. నీ పేరు ప్రవీణ్ కదా? అవును సార్. మీ నాన్నగారిని కాపాడడానికి కదా వచ్చావు? మీ నాన్నగారిని కాపాడాలంటే అష్టదిగ్బంధనం జరగాలి. అవును స్వామి, దాని గురించి వచ్చాను స్వామి. దయచేసి రండి స్వామి, ప్లీజ్ స్వామి. ప్రవీణ్, నేను ఇలా మాట్లాడకూడదు. ఈ అష్టదిగ్బంధనం తెరవడం చాలా స్వామి అలా మాట్లాడతారేంటి స్వామి? ప్లీజ్ స్వామి, తెరవడం కష్టం అంటారేంటి స్వామి? ప్రవీణ్ వందకు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. అన్వేషణ గృహంలో ఆల్రెడీ అన్వేషణ గృహంలో ఇరుక్కున్న వాళ్ళకే తెలుస్తుందా స్వామి అది ఎక్కడుందో? ఆల్రెడీ అన్వేషణ గృహంలో ఎవరు ఇరుక్కున్నారు? స్వామి మా అన్న ఇరుక్కున్నాడు స్వామి. మా అన్నయ్యని అడుగుతాను. అలాగే స్వామి, నేను అర్జెంట్గా అన్న దగ్గరికి వెళ్తాను. ఎవర్రా నువ్వు అడ్డంగా ఉన్నావు? అట్లే అమ్మమ్మ, అన్నయ్యాడి ఏంటి? పొద్దున్నకి అన్నయ్య కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళాడు అమ్మమ్మ?